భారతదేశంలో బంగారం వెండి ధరలు కుప్పకూలబోతున్నాయా అంటే ఎస్ అండి. బంగారం వెండి ధరలు కుప్పకూలబోతున్నాయి అనుకుంటూనే ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటే ప్రపంచ బంగార సంస్థ అనమాట. ఈ సంస్థ ఒక కీలకమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో రానున్న నెలల్లో బంగారం కూలబోతుంది, బంగారం వెండి ధరలు తగ్గబోతున్నాయి అనుకుంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పడం జరిగింది. ఏం చెప్పిందంటే ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో వివిధమైన ట్యాక్సులు పెంచడం వల్ల డిమాండ్ పడిపోయింది, దిగుమతులు కూడా పడిపోయాయి అనేది చెప్పడం జరిగింది. దీని ఆధారంగా భారత్లో డిమాండ్ పడిపోవడం వల్ల ఇప్పటికే కాస్త రేటు ఎక్కువ ఉండడం వల్ల అమ్మకానికి పాల్పడుతున్నారు కాబట్టి బంగారం రేటు తగ్గుతుంది అని చాలా బ్రీఫ్గా చాలా బ్యూటిఫుల్గా గోల్డ్ కౌన్సిల్ చెప్పడం జరిగింది. అంటే బంగారం వెండి రేట్లు తగ్గబోతున్నాయి అనేది మనం చెప్పవచ్చు. దీంతోపాటు బంగారం వెండి రేట్లు తగ్గిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి అని చెప్పడానికి రీసెంట్గా ఏంటంటే కెవిన్ వార్ష్ జూలై 29 మిడ్ నైట్ ఆయన ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంట్రెస్ట్ రేట్లను చెప్పడం జరిగింది. వచ్చే 2 నెలలు మళ్ళీ సెప్టెంబర్ 27, 28 దాకా ఈ లోపు ఏంటంటే ఆయన యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ని 3.5 నుంచి 3.75 మార్చకుండా ఉంచారు. మళ్ళీ అక్కడ ఏంటంటే 12 మంది సభ్యులు 3 ఇంట్రెస్ట్ రేట్ పెంచమని ఓటేశారు. ఆయన కూడా ఏం చెప్పారు, కెవిన్ వార్ష్ బాంబ్ అంటున్నా. ఎందుకంటే కెవిన్ వార్ష్ ఏం చెప్పారంటే ఇప్పుడు నా యొక్క ప్రాథమిక లక్ష్యం యుఎస్లో ద్రవ్యోల్బలాన్ని అరికట్టడం అని. అంటే వచ్చే 2 నెలల్లో ద్రవ్యోల్బలం ఇలాగే ఉండే అవకాశాలు ఉంది ఇరాన్ వార్ వల్ల. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరగబోతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే డాలర్ బలపడి దాని మీద ఎక్కువ పెట్టుబడి పెడతారు కానీ గోల్డ్ వెండి మీద కాదు. కాబట్టి కెవిన్ వార్ష్ ఇప్పుడు అక్కడ ఉన్న ద్రవ్య విధానం యుఎస్ ఎఫ్డిఏ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకారం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగబోతున్నాయి. ఇరాన్ అక్కడ యుద్ధం అలాగే ఉంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది, జియోపొలిటికల్ సిచ్యువేషను ఇవి. భారతదేశంలో ఎల్నీనో సిచ్యువేషన్ ఉంది, డిమాండ్ పడిపోబోతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ విపరీతంగా పడిపోబోతుంది. ఇప్పటికే క్రాప్స్ కొన్ని మిలియన్ హెక్టార్లు సాగులో తీసుకురాలే. ముఖ్యంగా పల్లెటూరులో రూపాయి ఉందంటే వాళ్ళు బంగారం కొంటారు, డిమాండ్ పడిపోతుంది. అది ఈ కారణాల వల్ల బంగారం వెండి రేటుకి విపరీతంగా డిమాండ్ పడిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తున్నా బంగారం వెండి కొనాలనుకుంటే కొనే సమయం అలా అని పడిపోతుందంటే ఇలాగే ఉండవండి, మళ్ళీ పెరుగుతుంది ఎన్ని నెలల తర్వాత అయినా. నేను చెప్తున్నా కదా, ఈ ఆగస్టు సెప్టెంబర్లో బంగారం వెండి రేట్లు పడిపోబోతున్నాయి. కానీ సెప్టెంబరు తర్వాత కంపల్సరీ నవంబర్ ఆ టైం నుంచి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారం వెండి అమ్ముకోకుండా పెట్టుకోవాలి. కొనే వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైన సమయం అనేది నేను చెప్పగలుగుతాను. బంగారం వెండి రేట్లు విపరీతంగా పడిపోతున్నాయి, ఇంకా పడిపోతాయండి. అప్పుడు కొనుక్కోవడానికి అద్భుతమైన సమయం. కానీ అంతేగాని పెరుగుతున్నాయి అనేది జ్యోతిష్యల్ రిపోర్ట్లు కాదు. నేను చెప్పింది ఏంటంటే ఇది అసెస్మెంట్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు, జియో పొలిటికల్ సిచ్యువేషను, భారత్లో డిమాండ్, గవర్నమెంటు ఇవి, తర్వాత టర్కీ, ఇది తర్వాత రష్యా లాంటి బంగారాన్ని అమ్మడం, ఈ చైనా కూడా ఇండియా లాంటి కూడా బంగారం కొనడాన్ని, కేంద్ర బ్యాంకులు కొనడాన్ని ఆపినాయి. అంటే ఎంతటి విచిత్రమైన పరిస్థితులు. చాలా తక్కువ కొంటున్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు ఇండియా అయితే కొనడం అయితే ఆగిపోయింది, 1 టన్ను కూడా కొనలేదు ఈ సంవత్సరం ఇప్పటివరకే. తర్వాత చైనా కూడా విపరీతంగా ఏం కొనడంలే, చాలా దేశాలు బంగారాన్ని అమ్ముతున్నాయి. కాబట్టి ఇదంతా ఒకటి. తర్వాత వెండికి సంబంధించి చైనాలో ఈవీ ఇండస్ట్రీ కాస్త డౌన్ టర్న్ ఉండడం వల్ల వెండికి కూడా డిమాండ్ తగ్గింది. చైనా అనేది ప్రాథమికం. ఇలా అంతర్జాతీయంగా అన్ని పరిస్థితుల్ని చూసుకుని ఎల్నినో పరిస్థితులు, వ్యవసాయ రంగం కుంటుపడడం ఇవన్నీ చూస్తే ఎసెట్ చేస్తే బంగారం రేటు వెండి రేటు తగ్గుతున్నాయి. ఇది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. సుదీర్ఘంగా అంటే వచ్చే 3 నెలల్లో బంగారం వెండి రేట్లు పాతాళానికే పడిపోబోతున్నాయి. అలా అని అమ్ముకోవడం కాదండి. ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది కదా ఇప్పుడు అమ్మేద్దాం కాదు, ఉంచుకోండి. భవిష్యత్తులో బంగారం వెండి రేట్లు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఎప్పుడు కూడా అది హై లెవెల్లో ఉంటాయి. సుదీర్ఘకాలంగా అంటే బంగారం వెండి పెట్టుబడిని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలి. 1 రోజు 2 రోజులు, 1 నెల, 6 నెలల లోపల తాత్కాలికంగా చూడకూడదు.